హెపటైటిస్ డి క్యాన్సర్ కాజింగ్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెపటైటిస్ డిని చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్ గా డిక్లేర్ చేశారనమాట. హెపటైటిస్ డి అనేది క్యాన్సర్ కాజింగ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. హెపటైటిస్ డి అనేది క్యార్సినోజెనిక్ అని, దాని ద్వారా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారనమాట. యాక్చువల్లీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఈ రెండు డేంజరస్ అంటారు. అయితే ఇప్పుడు హెపటైటిస్ బి కన్నా సి కన్నా కూడా హెపటైటిస్ డిఏ డేంజర్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. మనకు తెలుసు హెపటైటిస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది లివర్ ఇన్ఫ్లమేషన్ కి దారితీస్తుంది అనమాట. హెపటైటిస్ లో మేజర్ గా 5 టైప్స్ ఉన్నాయి. ఏబిసిడిఈ. అయితే బిసిడి స్ట్రెయిన్స్ చాలా డేంజరస్ అనమాట. లివర్ ఇన్ఫెక్షన్ కనుక చాలా సంవత్సరాల పాటు మన లివర్ లో స్టిక్ అయిపోయి ఉంటే కనుక స్లోగా లివర్ అంతా డ్యామేజ్ అయిపోద్దంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కథనం ప్రకారం ప్రపంచంలో దాదాపు 300 మిలియన్ల మంది క్రానిక్ హెపటైటిస్ బి, సిడి ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారు. దానిలో 1.3 మిలియన్ పీపుల్ ప్రతి సంవత్సరం చనిపోతున్నారంట. అంటే దాదాపు 13 లక్షల మంది హెపటైటిస్ బితో గానీ, సితో గానీ, డితో గానీ చనిపోతున్నారంట. అయితే హెపటైటిస్ వచ్చి లివర్ బాగా ఇన్ఫెక్షన్ పెరిగేదాకా డ్యామేజ్ మనకు బయటకు తెలియదంట, అర్థం కూడా కాదంట. అయితే మిగతా హెపటైటిస్ స్ట్రెయిన్స్ కంటే, అంటే హెపటైటిస్ బి కానీ, సి కానీ కంటే హెపటైటిస్ డి అనేది చాలా డిఫరెంట్ అంట. సో హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి హెపటైటిస్ డి కూడా ఇన్ఫెక్ట్ అవుద్దంట. ఎప్పుడైతే హెపటైటిస్ బితో పాటు డి కూడా వచ్చి చేరుదో వాళ్ళకి క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట. ముఖ్యంగా ఈ వైరస్ అనేది ఇన్ఫెక్టెడ్ బ్లడ్ కానీ, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కానీ, అన్‌సేఫ్ ఇంజెక్షన్స్ వల్ల కానీ, లేదా మదర్ అండ్ చైల్డ్ నుంచి కానీ వచ్చే అవకాశం ఉంటుందంట. ముఖ్యంగా హెపటైటిస్ వచ్చిన వాళ్ళకి ఫెటిగ్ ఎక్కువ ఉంటాం, నాసియా అంటే వామిటింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటాం, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటాం, యూరిన్ డార్క్ కలర్‌లో ఉంటాం, స్కిన్ అంతా యెల్లో కలర్‌లో అయిపోవటం ఇవన్నీ జరుగుతాయంట. సో హెపటైటిస్ డికి సెపరేట్ వ్యాక్సిన్ లేదు. ఏదైతే బికి వాడుతున్నారో అదే వాడుతున్నారంట. దాదాపు ప్రపంచంలో 147 దేశాల్లో హెపటైటిస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. కానీ వాటి వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంది అనే దాని మీద మాత్రం ఇంకా నిర్ధారణ రాలేదన్నమాట. సో హెపటైటిస్ డికి సంబంధించిన ప్రత్యేకమైన మెడికేషన్స్ అనేవి స్టిల్ ఇవాల్వింగ్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. కాబట్టి హెపటైటిస్ సంబంధించిన అవేర్‌నెస్ కావచ్చు, ఎర్లీ స్క్రీనింగ్ కావచ్చు, ఇవన్నీ ఉంటేనే ప్రపంచంలో చాలా చావుల్ని కాపాడగలం. లేకపోతే 2030 కల్లా హెపటైటిస్ డి వల్ల మరణించే మరణాల సంఖ్య పెరగబోతోందంట.